కృష్ణమ్మ 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి జస్ట్ 1 వీక్‌లోనే ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే ఒక్కసారి చూడొచ్చండి. స్టోరీ అయితే రివెంజ్ అనే రొటీన్ పాయింట్‌నే, కానీ చాలా వరకు రన్ టైమ్ ఇంట్రెస్టింగ్‌గానే వెళ్ళింది. టైమ్ పాస్‌కి బానే ఉంటుంది మూవీ. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. అడల్ట్ వేలో చూపించే ఛాన్స్ ఉన్నా సరే క్లీన్‌గానే తీశారు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే బెజవాడలో చిన్నప్పటి నుండే అనాథలైన ముగ్గురు కుర్రాళ్ళు కలిసి పెరిగి పెద్దయ్యాక వాళ్ళకి ఏం జరిగింది, ఎందుకని స్టార్టింగ్ సీన్లో చూపించినట్టు పగ తీర్చుకోవాలనుకుంటున్నారు అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: హీరో సత్యదేవ్ గారు వాట్ ఏ బ్రిలియంట్ యాక్టర్ హీఈస్. అతని స్లాంగ్, డైలాగ్ డెలివరీ ఈ సినిమాలో చాలా న్యాచురల్గా ఉన్నాయి. అతనితో పాటు ఉండే ఇంకో ఇద్దరు కూడా పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి వాళ్ళ రోల్స్కి. మధ్యలో సిడ్ శ్రీరామ్ గారు పాడిన ఒక లవ్ సాంగ్ నుండి సినిమా చివరి అరగంట ముందు వరకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మెయిన్గా గంజాయి లోడ్ తీసుకువెళ్ళడానికి ముగ్గురు వెళ్ళిన దగ్గర డ్రామా బాగుంది. ఏమై ఉంటుంది, ఏం జరిగిందో అనే ఒక క్యూరియాసిటీని బిల్డ్ చేశారు. వీళ్ళు ముగ్గురు పడే చిత్రహింసలు చూశాక జీవితాలు ఇలాగే నాశనం చేసుకుంటారనే ఫీలింగ్ కలిగింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, కెమెరా వర్క్ కూడా. మైనస్ పాయింట్స్: స్టార్టింగ్ పోర్షన్స్ కొంచెం టైం తీసుకుంటాయి. సెకండ్ హాఫ్ లాస్ట్ అరగంట ఎక్స్పెక్టెడ్గానే ఉంటుంది అండ్ రివెంజ్ అనే ఒకే ఒక పాయింట్తోనే రన్ అవుతుంది. క్లైమాక్స్కి కృష్ణమ్మకి రిలేట్ చేయడం బాగుంది, కానీ ఎందుకో మరీ వీళ్ళకి ఇలాంటి కంక్లూషన్ ఇవ్వడం అవసరమా అనేలా అనిపించింది. సత్యదేవ్ గారి హీరోయిన్కి ఏమైందో సరిగ్గా చూపించలేదు. కొన్ని చోట్ల మరీ ఇంత బ్లైండ్గా ఎలా ప్రొసీడ్ అయిపోతారు అనేది లాజిక్ లెస్గా అనిపించింది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే రొటీన్ స్టోరీనే అయినప్పటికీ ఇంట్రెస్టింగ్ పోర్షన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. సో టైం పాస్కి వాటి కోసం ఒకసారి చూడడానికి బాగానే ఉంది సినిమా. ఇట్స్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.755. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.